ఆదిలాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారండి సార్. నమస్తే అండి, చెప్పండి సార్ ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. సార్ మా బాబు ఇప్పుడు బీబీఏ ఫైనల్ చేస్తున్నాడు సార్. తర్వాత నెక్స్ట్ ఎంబీఏ బాగుంటుందా, తర్వాత బీబీఏతోని ఏమైనా జాబ్ సెర్చ్ బాగుంటుందా సార్? అమ్మా మీ బాబు బిఏ చేస్తున్నారా బీఈనా? బీబీఏ. బీబీఏ, ఓకే. సో డిగ్రీ, మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న సమాజం, ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ మార్కెట్ వీటిని దృష్టిలో పెట్టుకుని మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పీజీ చేసుకోవడం, రెండోది ఏదైనా జాబ్ అనేది వెతుక్కోవడం. నా సలహా నేను అందరికీ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, డిగ్రీ వరకు పేరెంట్స్ చెప్పిస్తున్నారు, దాంతో పేరెంట్స్ యొక్క బాధ్యత అయిపోతుంది. పిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్గా పీజీ చేయడం కానీ లేదన్నా అకాడమిక్గా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక దా తర్వాతైనా జాబ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముందుగానే జాబ్లోకి వచ్చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఈ దేశంలో ఐఏఎస్ జాబ్ కూడా డిగ్రీ ఉంటే చాలు. సో ఇంకా పీజీ అవన్నీ కూడా ఎడిషనల్గా మనం మన ఇష్టం బట్టి నేర్చుకునేవే తప్ప మనకు అదర్వైజ్ ఇంకేమీ వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది లేదు. కాబట్టి మీ అబ్బాయిని ముందు జాబ్ తెచ్చుకోవడానికి చేయమని చెప్పండి. ఇది నా సలహా. లేదు మా వాడు చదువుకోవాలి, వీ కెన్ సపోర్ట్ హిమ్ అంటే కనుక ఉన్న వాటిల్లో బెస్ట్ బీబీఏ తర్వాత ఎంబీఏ బెస్ట్ అంటే ఐఐఎం క్యాట్ ఎగ్జామ్ రాయమని చెప్పండి. తద్వారా అతని లైఫ్ కూడా అందులో బాగుంటుంది. ఓకే, ఇట్లా ప్రతి డెసిషన్ని కూడా, కెరీర్ డెసిషన్ ఎప్పుడూ కూడా మనకి ఏది సూటబుల్ అవుతుందో, ఇంక్లూడింగ్ మన ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా చూసుకుని మనం వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాలి. సో అందరికీ ఒకటే సూత్రం, ఒకటే సలహా అనేది పనిచేయదు. ఓకే, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం సార్. మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలంటారా? తప్పనిసరిగా చేయాలి. మార్క్ టెస్టులు సాధారణంగా ఏం చేస్తారండి, మార్క్ టెస్టులు అందరూ చివరికి పోస్ట్పోన్ చేస్తారు. అలా కాదు, మీరు చదువుతున్నప్పుడే ఒక్కొక్క మార్క్ టెస్ట్ చూసుకుంటుంటే ఆ సబ్జెక్ట్ని, ఆ నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తున్నారు, అంటే ఎగ్జామ్లో ప్రశ్న ఎలా ఇస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియాలి. అది తెలిసినప్పుడు నెక్స్ట్ కొత్త టాపిక్ మొదలెట్టినప్పుడు దాని మీద ప్రశ్న ఎలా వస్తాయని ఆలోచించడానికి వీలుంటుంది. ఇవేమీ కాకుండా చివరిలోనే చూసుకుందంటే మాత్రం మనకు అంత అనాలిసిస్ చేయడానికి అంత టైం ఉండదు. ముందుగానే మనం అనుకున్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి చాలా తేడా ఉంది. ఓన్లీ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడమే అకాడమిక్ ఎగ్జామ్స్కి ప్రధాన లక్ష్యంగా ఉంది. అలాంటిది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికిరాదు. మనకి ఏం నేర్చుకున్నా దాని మీద మార్కులు మనం సంపాదించుకోగలుగుతున్నామా లేదా. ఓకే, ఒక చిన్న టాపిక్ నేర్చుకున్నా సరే దీని మీద ప్రశ్న వస్తే ఎలా సాల్వ్ చేయాలి అన్నది క్యాండిడేట్ ప్రతిరోజు కూడా ఆలోచించాలి. నేర్చుకున్నాను అన్న సంతోషం సరిపోదు, నేర్చుకున్న దాని మీద ప్రశ్నలు మనం చేయగలుగుతున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, అంటే కన్ఫ్యూజ్ చేసేటట్టు అడుగుతారు కదా ప్రశ్నలు. అంత ఈజీగా అయితే అడగరు కదా. ఈజీగా అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అలాంటి ప్రశ్న రాదు. ఓకే, సో ప్రశ్న జాగ్రత్తగా చదవడము, దాన్ని అర్థం చేసుకోవడము, దానికి తగిన సమాధానం ఏంటి అనేది గుర్తుపట్టడం కూడా ఒక స్కిల్. ఆ స్కిల్ అలవాటు పడాలి. అందులో మాస్టర్ చేయాలంటే కనుక మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఇందాక నేను చెప్పినట్టు మార్క్ టెస్ట్ చేయంగానే నాకు ఎంత 60% వచ్చింది, 70 వచ్చింది అన్నది కాకుండా ఒక్కొక్క ప్రశ్నలో ఎందుకు కరెక్ట్ అయింది, కరెక్ట్ అయితే కనుక తక్కువ స్టెప్పులు ఎలా చేయగలను, ఒకవేళ రాంగ్ అయితే కనుక ఎందుకు రాంగ్ అయింది, నేను ఏమీ తప్పు చేశాను, ఆ తప్పు కవర్ చేసుకోవడానికి ఆ తప్పు నుంచి నేను ఏం నేర్చుకోవాలని మీరు కనుక ప్రయత్నిస్తే ప్రతి ప్రశ్న మీతో మాట్లాడుతుంది, ప్రతి ప్రశ్న మీకు కొంత లెర్నింగ్ అనేది ఇవ్వగలుగుతుంది.